వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం, ముఖ్యంగా వాళ్ళ పొట్టను తగ్గించుకోవడం కోసం నైట్ టైం భోజనం మానేస్తూ ఉంటారు. సో అసలు రాత్రి భోజనం మానేస్తే, తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవుతారా? అదేవిధంగా పొట్ట తగ్గుతుందా? ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసం హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పటికే ఒక డైట్ ప్లాన్ గురించి మీరు చెప్తూ వస్తూ ఉన్నారు. గతంలో హాఫ్ మీల్ డైట్ పేరు వింటానే చేతన్ రాజు గారికి గుర్తుకు వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ వీడియోస్ కింద ఒక కమెంట్ వచ్చింది, మేము నైట్ టైం భోజనం మానేస్తాం సార్ పూర్తిగా, మీరు ఇంకా హాఫ్ మీల్ అంటా ఉన్నారు, మేము అసలు నైట్ అన్నమే తినాం, మరి మేము వెయిట్ లాస్ అవుతామా, పొట్ట తగ్గుతుందా అని అడుగుతున్నారు. పుట్ట తగ్గడానికి మీరు నైట్ టైం మానేస్తారు అంటున్నారు కదా, కానీ ఇది హెల్ప్ఫుల్ ఉందా లేదా దానికన్నా ముందు నేను మీకు ఒక ప్రశ్న చేస్తాను. Yeah. మీ తాతయ్య ఏం చేస్తుండే సార్? వ్యవసాయం సార్. వ్యవసాయం చేస్తుండే కదా. ఇప్పుడు ఎవరైతే వీడియోలు చూస్తున్నారు కదా, దాంట్లో ఎవరైతే 30 ఏండ్లు దాటి ఉన్నారు, అంటే 30 ఉండొచ్చు 70 ఉండొచ్చు, వాళ్ళ తాతయ్య వాళ్ళు ఏం పని చేస్తే గుర్తు తెచ్చుకోండి. 70%, 80%, 90% ఏమో ఎట్లనో ఒక కాడ అగ్రికల్చర్ కి లింకింగ్ ఉంటుండే. అవునా కాదా? అయితే ఏందంటే ఇంతకు ముందు మనం అగ్రేరియన్ సొసైటీలో ఉంటుండే. అగ్రేరియన్ సొసైటీ అంటే ఎట్లనో దాంతో అగ్రికల్చర్ కి లింకప్. అయితే మన తాత వాళ్ళు ఏ టైంకి లేస్తుండే చెప్పండి మీరు? మార్నింగ్ అయితే నాకు గుర్తుండి 4:35కి లేసేవాళ్ళు సార్. 4:30, 5 o'clockకి లేస్తుండే. 4:30, 5 o'clockకి లేచి ఎప్పుడు తింటుండే చెప్పండి? 7:30కి తింటుండే. అది కూడా బ్రేక్ఫాస్ట్ మంచిగా అన్నం తినేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది సార్, ఎందుకంటే నా డిగ్రీ ఏజ్ వరకు కూడా ఉన్నారు మా తాతగారు. అన్నం తింటుండే. అన్నం తినేసి దానికన్నా ముందు 4:30కి లేచి స్నానం చేసి గంట సేపు పూజ చేస్తుండే. అవునా కదా? అప్పటికి 7:30 అవుతుండే. ఇప్పుడు ఈ 7:30 అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తుండే కదా. దీని తర్వాత మీరు గుర్తు తెచ్చుకోండి, చాలా మంది డైరెక్ట్ 5 PM తింటుండే. పొలాల్లో పనిచేసి మళ్ళా ఇంటికి వచ్చి తింటుండే. మధ్యాహ్నం మళ్ళా దీని తర్వాత ఏముండదు. ఇంకా మెల్లగా ఏమైందంటే తెల్లోళ్ళు ఏదైతే బ్రిటిషర్లు ఉంటారు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఏం అలవాటు చేసిర్రు మనకు? బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, డిన్నర్. సప్పర్ అంటే స్నాక్లు ఇవి. అవునా కాదా? అంటే ఏంది? 4 course మీల్, 4 times తినడం అన్నమాట. ఇది బయటికి వెళ్ళి వచ్చిన కల్చర్. ఇప్పుడు మన అగ్రికల్చర్ సొసైటీ ఎప్పుడైతే ఉండే, ఇంతకుముందు ఛాయలు కూడా లేకుండే. ఛాయలు అయితే ఎట్లా అలవాట చేసిండ్రు అంటే, ఒక 200 ఏండ్ల కింద ఇండియాలో ఛాయ్ లేకుండే. పుక్కట్లో అందరికి పంచిండ్రు, తాగండి 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 అనేసి. మార్నింగ్ లేవంగానే ఛాయ్ తాగండి, అట్లా అలవాట చేసిండ్రు. దాని తర్వాత దీంట్లో హై టీ, టీ, మార్నింగ్ టీ, బెడ్ టీ అవన్నీ వచ్చినాయి. లేకపోతే ఏముంటుండే? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళా ఈవినింగ్ డిన్నర్, ఓన్లీ 2 meals. అట్లా. ఇప్పుడు మనమేమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డిన్నర్ స్కిప్ చేద్దాము, అది ఇది ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. తెలియకుండా వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు. అవునా కదా? 12 గంటల గ్యాప్. సూర్యోదయం అయినాక ఒకసారి తినడం, సూర్యాస్తం అయ్యే ముందు తినడం. అదే ఎప్పుడు చేయండి మీరు. మళ్ళా దానిపైన ఏం తినాలనిపిస్తే దానికి సగమే తినండి. మీ వెయిట్ 120 ఉందనుకోండి, మీరు ఇట్లా చేయండి. మీకు ఏమవుతుందంటే 1 yearలో మీరు 25 kgs నుంచి 30 kgs వరకు కూడా తగ్గుతారు. 1 year ఏం మందులు లేకుండా. కానీ ఇంకోటి, దీంతో నేను థమ్సప్లు తాగుతా, దీంతో నేను స్వీట్లు తింటా, కూల్ డ్రింకులు తాగుతా, బయట తింటా, అట్లా కాదు. ఇంటి కాడ ఎంత తినాలనిపిస్తే దానికి సగం, 2 పూటలు మీ తాత వాళ్ళు ఎట్లా తింటుండే అట్లా. అప్పుడు మీరు తగ్గుతారు. ఎప్పుడైనా నేను చెప్తా, హాఫ్ మీల్. మనం మన ట్రెడిషనల్స్ మర్చిపోయినాం. అవునా కదా? మన ట్రెడిషనల్ మీల్ ఎట్లా ఉంటుండే అట్లా తింటే మనకు ప్రాబ్లమే రాదు. మళ్ళీ 2 పూట రైసే తింటుండే వీళ్ళు. ఒకవేళ టిఫిన్లు తింటే కూడా ఏం తింటుండే? అవి కూడా రైస్ తోటే తయారైతుండే. అవునా కదా? చద్దన్నం, మళ్ళా పెరుగు అవన్నీ తింటుండే. ఏమైంది? ఎంత హెల్దీ ఉంటుండే వాళ్ళు. షుగర్లు లేకుండే, బీపీలు లేకుండే, వెయిట్ అంతా ఎక్కువ లేకుండే, హెల్దీ లైఫ్లో లీడ్ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఇది చేస్తున్నారు. సరే, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇది తినేటప్పుడు
రోజు అంచుకు బయటికి వెళ్ళి చిప్స్లు అవి ఇవి బోండాలు బజ్జీలు పట్టుకొని రావద్దు. ఇది ఒకటే తినాలి, ఇంటి కాడ వండిందే తినాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లంలు ఉన్నాయి, పీసీఓడి ఉంది, లేదంటే ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఉంది, హార్మోనల్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ రోగాలు ఇప్పుడు ఏమైపోయింది, ఒక మంచి జేబులో పైసలు ఎట్లుంటాయి అట్లా ఈ రోగాల్లో ఒక రోగం ఉంటుంది. ఓకే, ఒంట్లో. అయితే ఏంది, అప్పుడు మీరు హోమియోపతి మందులు వాడండి. ఈ రోగం కూడా తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. ఓకే ఓకే. మళ్ళా మోకాలు నొప్పులు ఉన్నాయి, బరువు తగ్గడానికి కష్టమవుతుంది, హోమియోపతి వాడండి, మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి, బరువు కూడా తగ్గుతుంది. ఇప్పుడు మొత్తానికంటే నైట్ మనం డిన్నర్ చేసే కంటే ఈవినింగే తినేసేసి తర్వాత నుంచి లిక్విడ్ లోకి వెళ్ళిపోమంటారా? లిక్విడ్ లో చూడండి, ఎప్పుడన్నా హైడ్రేటెడ్ పెట్టాలి బాడీని. హైడ్రేటెడ్ ఎందుకు, హైడ్రేటెడ్ మంచిగా ఉంటేనే మెటబాలిజం పెరుగుతుంది బాడీలో. మెటబాలిజం అంటే ఏంది, మీ కొవ్వు ఏదైతే ఇట్లా పట్టుకొని చూసుకోండి మీరు, నేను చూడండి నాకు కూడా ఉంది ఇక్కడ. ఏంది ఇది, కాలడం, పటాకులు కాల్చిరు కదా, అట్లనే కొవ్వు కాలవాలి, దానికి వాటర్ కావాలి. అయితే అది మీరు మంచి క్వాంటిటీలో తీసుకోండి. 10ంటికి పడుకుంటున్నారంటే మంచిగా తాగుతున్నారు అంటే 9 తర్వాత తాగకండి. 10ంటికి మీ బ్లాడర్ని ఎంప్టీ చేసి పడుకోండి. ఇప్పుడు ఏదైనా మామూలుగా వెయిట్ లాస్ అవ్వడం కోసం కొన్ని రకాల డ్రింక్స్ కావచ్చు, ఏదైనా హోమ్ రెమెడీస్ కావచ్చు, ఏమైనా ఉంటాయండి? బెస్ట్ హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఏం ఎక్కువ పని కూడా చేసేది ఉండదు. సీతాఫల్ ఉంది కదా, అవును సీజన్, పైగా ఈ సీతాఫల్ తినాలంటే ఒక పేషెంట్ ని నేను అడిగిన, ఏం ఫ్రూట్ ఇష్టం అంటే ఏం ఫ్రూట్స్ ఇష్టం లేదు అన్నారు. అరే మ్యాంగో తింటా, సీతాఫల్ తింటారా? సీతాఫల్ తినను, ఎందుకంటే అవి తీయాలి కదా గింజలు, అది బద్ధకం నాకు, కానీ జ్యూస్ చేస్తే తాగుతా అన్నాడు. సీతాఫల్ అయినా తింటలేడు. అయితే కొందరికి బద్ధకం ఉంటుంది, మనం ఏమన్నా చెప్తే కూడా. అయితే ఏం చేయండి, వాటర్ బాటిల్ నింపుకోండి. వాటర్ బాటిల్ నింపుకొని దాంట్లో ఏం యాడ్ చేయాలంటే, డైలీ మీరు ఒక 100 గ్రాములు జీలకర్ర తీసుకోవాలి, 100 గ్రాము సోంపు తీసుకోండి, 25 గ్రామ్ వాము తీసుకోండి, ధనియా గింజలు ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇది గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. 1 లీటర్ వాటర్లో ఇది వేసి బాయిల్ చేయండి. 1 లీటర్ వాటర్లో ఇది వేసి బాయిల్ చేసి అది ఫిల్టర్ చేసుకోండి. 1 లీటర్ తయారైపోయింది కదా, స్టీల్ బాటిల్లో నింపుకోండి. ఎప్పుడు తాగినా ఇదే నీళ్ళు తాగండి. ఇది మెటబాలిజం ని పెంచుతుంది. అది అయిపోయిందంటే మళ్ళీ చేసుకోండి. అది వెయిట్ లాస్ కోసం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఈ రోగాలు ఉన్నల్లో కూడా ఇది చేయొచ్చు. హోమియోపతిలో ఏ మెడిసిన్స్ ఉన్నాయి సార్ దీనికి? అంటే ఒకవేళ మీ దగ్గరికి మీరు అన్నట్లుగా 120 కేజీల బరువు ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఈ డైట్ ఫాలో అవుతాడు, అదే విధంగా మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళు వెయిట్ లాస్ అవడం కోసం? ఏం రోగం, అండర్లైన్ రోగం లేదు మన పేషెంట్ కి, మన దగ్గర వచ్చే అవసరం కూడా లేదు. ఫస్ట్ ఇది ట్రై చేయొచ్చు. బరువు దీంతో తగ్గట్లేదంటే మన దగ్గర రావాలి. కానీ ఇట్లా రోగాలు ఉన్నాయి, అయితే వెయిట్ కూడా ఎక్కువ ఉంది, అయితే పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. పేషెంట్ ని బట్టి మనం మందులు ఇస్తాం, ఎందుకంటే మనం రోగానికి మందు ఇస్తలేం, మనం పేషెంట్ కి మందు ఇస్తున్నాం. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఏంటంటే మీరు వెయిట్ ఉన్నారా, మా దగ్గరికి రండి, మేము వెయిట్ తగ్గిస్తాము, లేకపోతే పలానా మందులు వాడండి, హోమియోపతిలో వెయిట్ లాస్కి మందులు ఉన్నాయని చెప్పేసి అంటారేమో అనుకున్నా నేను. కానీ అట్లా కాకుండా మా దగ్గరికే రావాల్సిన పని లేదు, ముందు ఈ డైట్ చార్ట్ అనేది ఫాలో అవ్వండి, నేను చెప్పిన విధంగా టైంకి ఈ విధంగా తినండి, ఈజీగా మీరు సంవత్సరంలో వచ్చేసేసి 25 నుంచి 30 కేజీలు అంటే హెల్దీ వెయిట్ లాస్. ఇది ఒకేసారి మళ్ళీ ఒకే నెల 2 నెలల్లో మనం ఎక్కువ వెయిట్ లాస్ అయినా కూడా అది ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటుంది తప్ప, ఇది వచ్చేసేసి మామూలు వెయిట్ లాస్ కిందకి అయితే రాదు, మజిల్ కూడా లాస్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే చేతన్ గారు చెప్పిన ఈ డైట్ ప్లాన్ అయితే ఫాలో అవ్వండి. అయినప్పటికీ వెయిట్ లాస్ అవ్వలేదు, ఏదైనా అండర్లైన్ డిసీజ్ ఏదైనా ఉంది అంటే అవ్వరు. సో అట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.